శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 11వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. చతుర్భిః శ్రీకంఠై శివయోతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయ త్రేకాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మస్వరూపిణి జగన్మాత యొక్క శ్రీచక్ర రూపమును ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా వర్ణించుచున్నారు. ఆచార్యుల వారి భావన: తల్లి, నీకు నిలయమైన శ్రీచక్రము శివకోణములు 4 గాను, శీర్షికలు క్రిందకు కాగలవి, శక్తి కోణములు 5, శీర్షికలు ఊర్ధ్వముఖముగా కలవి. శ్రీచక్రమునకు మూల కారణముకు 9 మూల ప్రకృతుల చేతను అష్టదళ షోడశదళ త్రివల భూపురత్రయముల చేతను 44 అంచులు కలది. అంతరార్థమేమనగా 4 శివకోణములు వరుసగా భూపురము, మేఖలాత్రయం, షోడశదళం, అష్టదళం. 5 శక్తి కోణములు, చతుర్దశారం, బహిర్దశారం, అంతర్దశారం, వసుకోణం, బిందువుతో కూడిన త్రికోణం. వీటిలో ఇమర్చబడిన 9 మూల ప్రకృతులు 44 కోణములతో ఏర్పడినదే శ్రీచక్రం. ఇదే నీ నివాస స్థానంగా పరిణమించింది కదమ్మా. సమయాచార శ్రీచక్రంలో బిందువులు గల త్రికోణం సమయాచార శ్రీచక్రంలో బిందువు గల త్రికోణం అధోముఖంగా ఉంటుంది. దీనిని గృహస్థులు పూజిస్తారు. కౌలాచార శ్రీచక్రంలో బిందువు గల త్రికోణం ఊర్ధ్వముఖంగా ఉంటుంది. దీనిని యతీశ్వరులు పూజిస్తారు. సమస్త సృష్టి 9 త్రికోణాల ద్వారా ఆవిర్భవిస్తుంది. కాబట్టి వీటిని మూల ప్రకృతులు అని అంటారు. వీటిని నవయోనులు అని కూడా అంటారు. స్త్రీ పురుషుల శరీరాలలో ఉండే 5 ధాతువులైన చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు 5 శక్తి త్రికోణాల ద్వారా ఆవిర్భవిస్తాయి. మిగిలిన 4 శివాత్మక కోణములు. ఎముకలలో మజ్జ, వీర్యం, ప్రాణం, జీవుడు కలిసి 9 ద్వారా మానవ సృష్టి ఏర్పడినది. ఈ 2 కోణములు కలిసి ఉన్న చోట బిందు రూపంలో శివశక్తి ఏకమై అభేదంగా ఉంటారు. ఈ విధంగా పిండాండం శరీరం పుట్టింది. ఇదే బ్రహ్మాండం అయింది. చరాచర స్వరూపమైన ఈ జగత్తు శివశక్తియే అని గ్రహించాలి. చర అనగా పిండాండం. ఇది మానవ శరీరం. అచరం అనగా బ్రహ్మాండం. బ్రహ్మాండం కూడా జగన్మాత నుండి ఆవిర్భవించింది. మాయా శుద్ధ మహేశ్వర తత్వములు కూడిన
9 కోణములే బ్రహ్మాండ పిండాండ నిర్మాణమునకు ఆధారములు. ప్రథమ త్రికోణమున ఊర్ధ్వకోణము అష్టకోణమునందున్న 8 కోణములు, అంతర్బహిర్దశార కోణము 20, చతుర్దశార కోణములు 14 కలిసి 43 అగుచున్నవి. కానీ చతుశ్చత్వారింశత్ అని 44 శరణ కోణాహ అని శివుని శరణము బిందువు పైన చెప్పిన 43తో లెక్క పెడితే 44 అగుచున్నది. బిందువు లెక్కింప లేకుండా 43 త్రయశ్చత్వారింశత్ అని పాఠాంతరము కలదు. అప్పుడు తవ శరణ కోణాహ అని నీకు నిలయమగు శ్రీచక్ర కోణములు 43 అగుచున్నవి. ఈ శ్లోకము మొదలు చతుస్సంఖ్యచే సూచింపబడినది. శ్రీకంఠులు 4. శ్రీ అనగా విషము. ఈ విషమును కంఠమందు కలవాడు శ్రీకంఠుడు, హరుడు. ఈయన కోణములు శ్రీకంఠ కోణములు, శ్రీకంఠములు. ఈ కోణములు బహువచనమై శ్రీకంఠునికి తాదాత్మ్యకతను చెందినవై ఉన్నవి. శివయువతులు 5 మంది. ఇవి కూడా బహువిచన శక్త్యాత్మకములైన కోణములు 5. ఈ శ్లోకమున అపి శబ్దమున భిన్నములని మరియు భేదమునందు అధికములని, ఈ ఆధిక్యము శివశక్తి చక్ర మధ్యమునందున్న బిందు స్థానము వలన విద్యామానమగుచున్నది. సమయాచార మతంలో సృష్టి క్రమమున 5 శక్తి చక్రములను లిఖించుచున్నప్పుడు ఈ ఆధిక్యత తెలియను. కౌలమతాచారం నందు నవయోని చక్రము లిఖించుచున్నప్పుడు ఊర్ధ్వ అధోముఖములను ఉండుట బట్టియు శివశక్తి చక్రముల వేరు లేదు అని తెలియను. శంభో అని శబ్దము చెప్పగా శంభుని కంటే అధికము అని అర్థం. అనగా శ్రీకంఠుని కంటే వేరైన 5 శక్తులని గ్రహింపవలను. నవభిహి అపి మూల ప్రకృతిభిహి. 9 సంఖ్యలు కల మూల ప్రకృతులలో అపి భిన్నములై ప్రపంచమునకు మూల కారణములగుట వలన నవయోనులుగా నవధాతువులని ఆచార్యుల వారు చెప్పారు. బ్రహ్మాండం మొత్తం 51 తత్వములచి ఉద్భవించబడినది. అవి 1 పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి కార్యకారణ రూపమున నిలిచి ఉన్నవి. కార్యకారణ రూపము అనగా ఒకటిపై మరొకటి ఆధారపడుట. అనగా మట్టికి కుండకు ఉన్న అభేదం. 2వది తన్మాత్ర పంచకము. గంధ రస రూప స్పర్శ శబ్దములు. ఇవి
పృథివ్యాధి పంచభూతములకు కారణభూతములు. మూడవది పంచ జ్ఞానేంద్రియములు. చెవులు, త్వక్ అనగా చర్మములో స్పర్శ, చర్మములో ఉన్న స్పర్శ, నేత్రములు, నాలుక, ముక్కు, ఇవి ఆత్మకములు. 4 కర్మేంద్రియములు. వాక్ అనగా పలుకు, పాణి అనగా చేతులు, పాద కాళ్ళు, పాయు గుదము, ఉపస్థ లింగము. 5 సప్తధాతువులు. చర్మము, మాంస రక్తము, మెదడు, ఎముక, ఎముకలో మజ్జ, వీర్యము. 6 పంచప్రాణములు. వాయువులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు. మనస్సు మనాత్మక శక్తి అనగా గుర్తుంచుకోవటం. అహంకారము అహంకార జనికాశక్తి. ఖ్యాతి జ్ఞానము. గుణములు సత్వ రజోతమో గుణములు. ప్రకృతి మూల ప్రకృతి. పురుషుడు జీవుడు. రాగము ఇచ్ఛ. విద్య శాస్త్రజనిత వికల్ప జ్ఞానము. కళలు 360 వివిధములైన కళలు. నియతి నియామికాశక్తి, నియమించే శక్తి. కాలము సంహరణ శక్తి. మాయ ఇంద్రజాలికాది జ్ఞానము. శుద్ధ విద్య మోక్ష జ్ఞానము, మోక్షక జ్ఞానము. మహేశ్వర రజోగుణ విశిష్టుడైన సృష్టికర్త. సదాశివ సృష్టి స్థితికర్త. శక్తి మహేశ్వర సదాశివులకు సృజించుట, రక్షించుట అను సామర్థ్యములను క్రమముగా కలిగించు సామర్థ్యము ఇచ్చుట. ఈ శబ్దంలో చకారము వలన కాలాత్మిక యుగు సంహారణీ శక్తి, శివతత్వము, శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము. ఇవి మొత్తం 51 తత్వములు. త్వక్ మొదలగు సప్తధాతువులు పంచభూతముల యందు, అంతర్భూతములు ప్రాణములు 5 వాయువునందు. అంతర్భూతములు ఇవి కూడా భూతములందే అంతర్భాగములు. అహంకారం మనస్సునందు అంతర్భాగం. ఖ్యాతికి విద్యయందు అంతర్భాగం. గుణములకు ప్రకృతినందు అంతర్భాగం. ప్రకృతికి శక్తి యందు అంతర్భాగం. పురుషునికి మహేశ్వరుని యందు అంతర్భాగం. కళలకు శుద్ధ విద్య యందు అంతర్భాగం. కాలమునకు మహేశ్వరుని యందు అనగా సదాశివుని యందు అంతర్భాగం, అంతర్భావం. నియతికి శక్తి యందు అంతర్భావము. శక్తికి శుద్ధ విద్య యందు అంతర్భావము. శివతత్వమునకు సదాశివతత్వమునందు అంతర్భావము. ఇవి అన్నీ 25 మాత్రమే అవుచున్నవి. ఈ 25 తత్వములను పంచభూత, పంచతన్మాత్ర, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియములు, మనస్తత్వము, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు. ఈ 25 తత్వములను అందరూ అంగీకరించారు. అనగా సనాతన ధర్మ శాఖలు వారు అయి ఉన్నారు. తైత్తరీయ బ్రాహ్మణమునందు 36 తత్వములు అనుట తత్వ వికల్పములు అయి ఉన్నవి. ఇవి 25 తత్వములను అనుగమించినవి అయి ఉన్నవి. ఈ అన్ని తత్వములకు అతీతమైనది శివశక్తి సంపుటము. ఇది శ్రీచక్రం. ఇది జగదుత్పత్తి హేతువై ఉన్నది. పై బిందువు నుండి క్రింది వరకు సృష్టి విస్తరించబడినది. సృష్టి
విస్తరించబడినది. చతుశ్చత్వారింశత్ 44, 8 దళములు, 16 దళములు, మేఖలాత్రయము 3, భూపురత్రయము 3. ఈ భూపురత్రయము శ్రీచక్రమునకు 4 దిక్కుల యందు ద్వార సహితముగా ఉన్నది. కళ అనగా 16, చంద్రకళలు 16 కాబట్టి. వసు 8, వసువులు 8 మంది, మనువులు 14 మంది, అస్ర దళమని అర్థం. శ్రీచక్ర స్వరూపము వ్యాఖ్యములలో బిందు, త్రికోణ, అష్టకోణ, దశదళ యుగ్మ, చతుర్దశదళ, అష్టదళ, షోడశదళ, త్రివలయ, భూపురము కలిసి 4 దిక్కుల యందు 4 ద్వారములతో పరదేవతా నిలయమైన శ్రీచక్ర స్వరూప వర్ణన ఇది. భగవతి నగరము శ్రీచక్ర స్వరూపమై ఉన్నది. కౌళమతాచారంలో శ్రీచక్రం సంహార క్రమమున పూజ జరుగుచున్నది. అయితే శృతిపాదమున ఇది అనుసంధానం లేదు. శరణ కోణాహ బైందవము అను మందిరము దీనిలో చేరిన కోణములు. బిందు, త్రికోణ, వసుకోణ, దశార యుగ్మ, మన్వస్ర, నాగదళ సంయుత, షోడసారం, వృత్తి భూపురత్యుతం, పరిత చతుర్ధ్యాహ శ్రీచక్రమేత దురితం. పరిత చతుర్ధ్యాహ శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః ఇతి శృతిరపి. 46 కోణముల వివరణ. బైందవము, మందిరము, దాని కోణములు మొత్తం కూడిక 44 అగుచున్నది. బిందువు, త్రికోణము ఈ విధమైన క్రమంగా శ్రీచక్రం లిఖించినచో 46 కోణములు అగుచున్నవి. 45 కోణములు, బిందువు బదిలితే 45 అగుచున్నవి. 44 కోణములు. చతుశ్చత్వారింశత్ ప్రస్తారమును బట్టి త్రికోణమునకు క్రింది కోణములు 2ను అష్టకోణములందును అంతర్గతమవుచున్నవి. అప్పుడు 43 అగును. బిందువు కలిస్తే 44 అగును. పరిణతాహ పరిణామము, లయము పొందినట్టివి. 5 శక్తి స్వరూప చక్రముల వివరణ. త్రికోణ, అష్టకోణ, దశకోణ యుగల చతుర్దశ కోణములు ఇవి శక్తి స్వరూపములు. 4 శివస్వరూప చక్రముల వివరణ. అష్టదళ, షోడశదళ, మేఖలాత్రయ, భూపురత్రయములు. త్రికోణమునందు అష్టదళమును, వసుకోణమున షోడశదళమును, దశారద్వయమునందు వలత్రయము అంతర్భూతములు. చతుర్దశారమునందు భూపురత్రయము అంతర్భూతం. దీనినే పరిణత చెందుట అంతరు. మర్మస్థానములు 28 శ్రీచక్రం నందు ఉన్నవి. సందులు 24. మర్మస్థానములు 24 కాకుండా 28 ఎట్లగుచున్నవి. సంధి అనగా 2 రేఖలు కలియు స్థానము. మర్మస్థానం అనగా 3 రేఖలు కలియు స్థానము. శ్రీచక్రం నందు త్రిరేఖా సంగమ స్థానములతో శివచక్రాత్మక వృత్త చతుష్టయమును
కలిసి గణించినచో 28 మర్మములు, 24 సందులు అగుచున్నవి. దీనికి శ్రీచక్రాలేఖన పరిజ్ఞానము శ్రీమాత దయ వలన తెలియవస్తోంది. సంహార క్రమమున మొదట వృత్తము లిఖింపవలెను. వృత్త మధ్యమున 9 రేఖలు పశ్చిమ రేఖల చివరలతో త్రికోణములను కూర్పవలెను. సూక్ష్మంగా వివరణలో ఇక్కడ నుండి 6వ రేఖతో కలుపవలెను. తూర్పు రేఖ కొసలతో త్రికోణము కల్పించి 7వ రేఖతో కలుపవలెను. పశ్చిమ నుండి 2వ రేఖ కొనలతో త్రికోణము కల్పించి అక్కడ లెక్కించి 8వ రేఖతో కూర్పవలెను. ఇలాగే తూర్పు రేఖనున్న 2వ రేఖ కొనతో త్రికోణము కల్పించి 8వ రేఖతో కూర్పవలెను. పశ్చిమ రేఖ కొనలతో షట్కోణమును లిఖింపవలెను. దీనిని వృత్తముతో కలుపవలెను. ఈ షట్కోణ మధ్య గల హ్రస్వరేఖలు 3 ఎందున పశ్చిమ రేఖ కొనలతో త్రికోణం కల్పించి అక్కడ లెక్కించి 5వ రేఖతో కలుపవలెను. ఈ ప్రకారమే తూర్పునందున రేఖ కొనలతో త్రికోణము కల్పించి అక్కడ లెక్కించి 5వ రేఖతో కలపవలెను. నడుమ ఉన్న హ్రస్వరేఖ కొనలతో త్రికోణము కల్పించి అక్కడ లెక్కించి 3వ రేఖనందు కలపవలెను. ఈ ప్రకారము లెక్కించిన 24 సందులు ఏర్పడను. ఇది నవయోని చక్రం. ఇది కౌలమతాచారము. ఇది సంహార క్రమం అయి ఉన్నది. సృష్టి క్రమము సమయమతాచారంలో శ్రీచక్రము విభజించుట లిఖించుట. సమయమతాచారములో శ్రీచక్రము లిఖించుట. మొదట త్రికోణము లిఖించాలి. నడుమ బిందువు లిఖించాలి. బిందువు పైన త్రికోణము దాటి తూర్పు కొసతో మరి ఒక త్రికోణము లిఖించాలి. మొదటి త్రికోణమునకు అధోముఖముగా అనగా పశ్చిమాభిముఖముగా మరి ఒక త్రికోణము లిఖించాలి. ఇప్పుడు అష్టకోణ చక్రం ఏర్పడింది. దీని నుండి 2 దశారములు కల్పించాలి. అష్టకోణం నందుగల పై క్రిందు రేఖలతో షట్కోణము నిర్మించి మూలలను పొందిన మర్మస్థానములు 4 4 త్రికోణములు నిర్మించి అష్టకోణమును పొందిన యోనికి పైభాగం నందు దక్షిణ ఉత్తరములందు విశాల రేఖలను ఈశాన ఆగ్నేయములందు త్రికోణములను కూర్పవలెను. ఈ ప్రకారం ఒక దశారము నుండి మరి ఒక దశారమునకు లిఖింపవలెను. దశారము నుండి చతుర్దశారమును నిర్మింపవలెను. మొదటి దశారము యొక్క పైన క్రిందు రేఖల చివరలో షట్కోణము నిర్మించవలెను. షట్కోణపు మర్మస్థానముల 4 నుండి 4 త్రికోణములు నిర్మించవలెను. తదుపరి పైన ఉన్న 4 మర్మముల నుండి దశారమును లిఖించి త్రికోణములు 4 నిర్మించి తూర్పు పశ్చిమ రేఖలను కలుపవలెను. ఈ ప్రకారము శ్రీచక్రము 43 కోణములు, 24 సంధులు, 24 మర్మస్థానములు ఏర్పడుచున్నవి. సమయమత శ్రీచక్రమున త్రికోణము ఊర్ధ్వముఖముగా లిఖించాలి. కౌలమతమున త్రికోణము మధ్యగతమున బిందువు కలదు. సమయమతమున చతుష్కోణ మధ్యగతమున లేదా
షట్కోణ మధ్యగతము బిందువు అయి ఉన్నది. కౌలమత చక్రమున కోణ సంఖ్య లెక్కింపు పరిగణలోకి తీసుకోము. నవ త్రికోణాత్మకం యొక్క సంగమం వలన అనగా 9 త్రికోణముల సంగమం వలన మర్మసంధులు మాత్రమే పరిగణలోకి తీసుకొందము. ఇది పరమరహస్యం. అష్టదళ పద్మము, షోడశ దళము, అటు పిమ్మట మేఖలాత్రయము, తర్వాత చతుర్ద్వారయుక్తముగా భూపురత్రయము. ఈ ప్రకారము శ్రీచక్రోద్ధారమును తెలుసుకొనవలెను. ఇవి 3 విధములు. 1 మేరు ప్రస్తారము, 2 కైలాస ప్రస్తారము, 3 భూ ప్రస్తారము. 1 మేరు ప్రస్తారము. నిత్యా షోడశ తాదాత్మ్యము. 2 కైలాస ప్రస్తారము, మాతృకా తాదాత్మ్యము. 3వదైన భూప్రస్తారము, భూప్రస్తారము, వసిన్యాది తాదాత్మ్యము. ఇక శ్రీచక్ర విశేషణము. ప్రశ్నయో నామ మునయ శ్రీచక్రమును ఆశ్రయించిన వారు. దేవతలు, గంధర్వులు శ్రీ విద్య గ్రహించి శ్రీచక్రమును సేవిస్తూ ఉంటారు. శ్రీచక్రము అగ్నిష్టోమాత్మకము. జగత్తు కూడా అగ్నిష్టోమాత్మకం అయి ఉన్నది. అగ్ని యొక్క అంతర్భాగమున భానుడు ప్రకాశించుచున్నాడు. మాతృకా శ్రీచక్రము సోమ, సూర్య, అగ్నిగా 3 ఖండములుగా ఉన్నది. ఇందులో త్రికోణము, బైందవ స్థానము, మిశ్రకమైన అష్టకోణ చక్రము, చంద్రమయములు, దశార యుగ్మం, చతుర్దశారము అగ్నిమయము. మిగిలిన 4 చక్రములు భానుమయములు. శ్రీచక్ర ప్రసారం వలన ఇంద్రాదులు, దేవతలు, శ్రీచక్ర ప్రసాదము వలన ఇంద్రాదులు, దేవతలు, అష్టవసులు, మరుద్గణములు శోభిల్లుచున్నారు. వీరందరూ శ్రీచక్ర సేవకులే. శ్రీచక్ర భూపురత్రయము చంద్ర, రవి, అగ్నులాత్మకమై ఉన్నది. మహాలక్ష్మీపురం ఇదే సదాశివుల వారు ఉండినది. శృతి పాఠమున ప్రశ్నలను ఋషులు పరస్పరం సంభాషించుకొనుచున్నారు. శ్రీచక్ర విద్యను ఉపాసించదము, భువనములను పొందుదము అనగా శ్రీచక్రమును, చక్ర విద్యను ఆశ్రయించి అట్టి దాని యందు భువనములను నిలిచి ఉందుము అని తర్కించుకుంటారు. ఇంద్రశ్చ విశ్వేచ దేవాహ. ఇంద్రుడు, విశ్వే దేవతలు చక్ర విద్యను ఉపాసించి తమ పదవులను పొందుచున్నారు. శ్రీచక్ర విద్య వలన సకల ఐశ్వర్యములను పొందిన ఇంద్రుడు మరుద్గణములతో కలిసి కూడినవాడై మాకు అగ్నిష్టోమాధికమైన యజ్ఞము శరీరార్థ భాగమైన భార్య, సంతానము, సర్వసంపదలను ఇచ్చుగాక. మరియు ఆ ఇంద్రుడు చక్ర విద్యను మాకు ఉపదేశించి ఉండుగాక, సంపాదించునుగాక, పొందించునుగాక. ఆదిత్యులతోనూ మరుద్గణములతో కూడిన ఇంద్రుడు పుత్రమిత్ర కళత్రాదులను రక్షించువాడనుగాక. ఇంద్రుడే మాకు యోగక్షేమములను ఇచ్చునుగాక, సంపాదించునుగాక. కృష్ణులను ముళ్ళు చక్ర విద్యను
నిరంతరం స్తుతి చేయుచున్నారు. ఈ శ్రీచక్ర విద్య వలన పాదముల నుండి శిరస్సు వరకు అమృతమును స్రవింపచేసి తడుపుము, మిక్కిలిగా స్రవింపుము. 72,000 నాడీ మండలమున అమృతముతో తడుపు. అండీభవ జ మా ముహు, అండీభవ జ మా ముహు. దేవి, పిండాండ రూపమైన మా దేహంతో బాహ్యమైన బ్రహ్మాండ రూపమైన నీ దేహంతో నీవు పొందుము అనగా నీ సాయుధ్యము ఇమ్ము. మమ్ము మాటి మాటికి అనుగ్రహింపుము. సుఖాది దుఃఖ నిధనాం, సుఖానుభవం పొందినవి. సుఖానుభవం పొందిన వాడు సుఖాది సుఖ సంపాదకుడు అగు చంద్రుడు బైంధవ స్థానమును పొందినవాడు. కనిదని అనగా క బైంధవ స్థానము అది మిగులు ధనముగా కలది, కనిదన. మరి యొక్క అర్థము, సుఖాత్మకుడు దుఃఖనాశము సుఖది ఇంద్రియమైన మనస్సులో మనోవేద్యను ఎరుకగలగటం. దుఃఖ నిధనము దుష్టములకు ఇంద్రియములకు చక్షురాదులకు అగోచరమని అర్థము. ప్రతి ముంచస్వ స్వాం పురం, స్వాం స్వీయమైన భగవతిని గూర్చి చెప్పుట. దేవి సాధకుని దేహమున అధిష్ఠింపుము. దేవి సాధకుని దేహమున అధిష్ఠింపుము. స్వయంగా భగవతి నుండి జనించిన మయూఖములు స్వయంభువములు. భువనము అన్నింటినీ ఆవరించి వర్తించుచున్నవి. సూర్య చంద్ర అగ్నుల ప్రకాశతత్వం స్వయంభువ మరీచుల ప్రసాదమే. మయూఖములు 360 కాలాత్మిక శరీరములను 360 దినములను కల్పించిన ఎడల ఆ దినములు 1 సంవత్సరము. సంవత్సరోవై ప్రజాపతి అను శృతి చెప్తున్నది. ఈ మయూఖములు భగవతి దేహమును ఆశ్రయించి ఉన్నవి. దేవి చరణోత్పన్నములు మరీచులు. మాచతే ఖ్యాస్మ తీర్షత్. భగవతి, నిన్ను గురించిన జ్ఞానము మమ్ము వేడకుండుగాక. భగవత్ విషయ జ్ఞానము మాకు సదా సిద్ధించుగాక. ఇక ముందు కృష్ణులు చక్ర విద్యానుష్ఠానమందు పరస్పరం భాషించుకొనుచుంటారు. సంభాషణ. ఓ భారతులారా, భారూపము అనగా భారూపయు అనగా భారతి, సరస్వతి, శ్రీ విద్య యొక్క ఉపాసనా క్రమము చేయుడు. స్వాధిష్టానమున చక్రగత అగ్నిని ప్రజ్వలింపుడు. చంద్రుడు రాజు, ఉమా సహితుడు సోముడు. భగవతి చంద్రమండలమగు బైందవ స్థానమును పొందినదగుట వలన చంద్రునికి సోమ శబ్ద వాచత్వ సిద్ధి. ఆ సోముని అమృత ప్రవాహముల చేత తృప్తి పొందురుగాక. అనాహత విశుద్ధ చక్రముల మధ్య ఉన్న సూర్యునితో కూడి ఉన్న చంద్రుని చేత తృప్తి పొందురుగాక. వీరు ఉషస్సులై మాయామయులైన క్లేశములను
మాయామయములైన క్లేశములను దహింప చేసుకున్న వారై ఉషత్కాల అయిన వారైరి. ఉషత్కాల జానరతులైన వారైరి. కృష్ణమునుల పూజా సామాగ్రి గురించి తెలియచేయుచున్నారు. కృష్ణమునులు పూజా సామాగ్రి గురించి తెలియచేయుచున్నారు. యువ వాసాహ శుభ్ర వస్త్రము చే పూజ చేయవలను. శ్రీచక్ర స్వరూపము అష్టకోణ దశకోణద్వయ చతుర్దశకోణ అష్టపత్ర షోడశపత్ర త్రివలయ భూపుర త్రివలయములో భూపుర త్రితయములను అష్టచక్రములు కలది. అష్టచక్ర నవద్వార త్రికోణ సహిత నవద్వారము కలది. దేవానాం పూరయోధ్య దేవతలకు పురము, మందభాగ్యులకు అసాధ్యం. అయోధ్య శ్రీచక్రము దేవతలు అనగా ఇంద్రాది దేవతలు పూజించు పురము. శ్రీ విద్యానగరం ఇంద్రాది దేవతలు పూజించు పురము శ్రీ విద్యానగరము. సూర్యచంద్రాకుల పురము. ఈ ముగ్గురి ఖండములను సమిష్టి రూపము అగుట వలన పురము అని ఏకవచనం చెప్పబడినది. ఆ పురమున శ్రీచక్ర మధ్యమున హిరణ్మయమైన కోశమని చెప్పుబడు సహస్రదళ కమల కోశం. ఆ కోశం యొక్క జ్యోతిష్సు వలన శ్లోకము ఆవృతమైనది. ఇది జ్యోతిర్లోకము. లోకపు కాంతులు శ్రీచక్రమున ఉన్న బైంధవ స్థానమున సహస్రదళ కోశము నుండి వచ్చిన కాంతులచే ఆవరింపబడి ఉన్నది. ఇక నుండి కృష్ణమునులు చక్ర విద్యోపాసనా ఫలమును చెప్పుచున్నారు. పరబ్రహ్మ స్వరూపిణి భగవతి యొక్క పురముకు శ్రీచక్రము త్రిపురాదేవి పురమును చంద్రమండలం నుండి స్రవించు అమృతధారలచే తడపబడుచు జ్ఞానపూర్వకముగా అర్చన చేయుచున్న ఉపాసకుడిని పరబ్రహ్మ స్వరూపిణి భగవతి బ్రహ్మస్వరూపుడుగా భగవంతుడు ఉభయులు కలిసి ఆయుస్సును కీర్తిని సంతానమును ఇచ్చురుగాక. శివశక్తులు అచటనే వసించుచున్నారని కృష్ణమునులు తెలియచేయుచున్నారు. అనంతకోటి సంఖ్యాకములైన కిరణములచే ప్రకాశించుచున్నదియు హిరణ్యవర్ణము కలిదియు హిరణ్మయయు కుండలిని శక్తియు అగు అపరాజితాదేవి బ్రహ్మమయమైన సదాశివుడు బైందవపురమున చింతామణి గృహమునందు ప్రవేశించిరి. అపరాజిత కుండలిని శక్తి 6 చక్రములను ఛేదించుకుని మరలా భేదించుకుని 6 చక్రములను భేదించుకుని మరలా బైందవ స్థానం నందు ప్రవేశించుచున్నది. కృష్ణమునులు శివశక్తులు శ్రీచక్రం నందు ఉన్న ప్రకారము చెప్పుచున్నారు. అధోముఖి అయి చక్రరూపిణి అయి అనగా చంద్రరూపిణి అయి శివశక్తుల మధ్య శక్తి వర్తించుచున్నది. శక్తి అనగా అజ్యామయి, నాశరహిత, నిత్య, దుఃఖరహిత, ఆనందమయి, పంచభూతాత్మకము కానిది అజ్యామయి. మనస్తత్వాదిమయి అనగా శివచక్రాత్మకమైన చతుర్యోన్యాత్మక అని భావము. శివశక్తుల తత్వము ఎరిగి కృష్ణమునులు విద్వాంసునికి ఫల నిరూపణము చేయుచున్నారు. అన్వితాన్ మాయా
శుద్ధ విద్య మహేశ్వర సదాశివుల వారిని ఏ విద్వాంసుడు ఎరుగునో అతను 25 తత్వములను ఎరిగి శివశక్తుల కూడినదై 25 కంటే వేరైన 26 తత్వము ఎవడు ఎరుగునో ఆ విద్వాంసుడు ఇహ పరలోకములందు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యము అను పంచవిధములైన ముక్తితో కూడుకొని ఉన్నారు. కృష్ణమునులు దేవాసుర ఉభయులను తెలుపు జ్ఞానోపాయము చెప్పుచున్నారు. కుండలిని శక్తికి 3 అవస్థలు కలవు. ఒకటి, ప్రథమున నిద్ర నుండి లేచి మంద్రస్వరమున ముసకొట్టును. ఇది సర్పాకృతిగా ఉంటుంది కాన ముసకొట్టును. ఇది విష్ణు గ్రంథి పర్యంతము విజృంభించుచు మంత్రస్వరము చేయరు. పతి సహిత సదాశివుల వారితో కూడి సహస్రదళ పద్మమున విహరించినదై అమృతాస్వాదనము ఏ కించిత్తు చేయుచున్నదో అందులకు స్వాదిష్టానుగత వన్ని సహాయపడును. ప్రాణాయామం అభ్యాసం వల్ల తెలియవచ్చును. కృష్ణములు శ్రీచక్రోపాసనము అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి, జ్ఞానులకు అజ్ఞానులకు ఫలదాయకము అని చెప్తున్నారు. అశ్రుతులు అనగా అంతఃకరణ కల్మషము పోగొట్టుకొనిన వారు. అశ్రుతులు అనగా అంతఃకరణ కల్మషము పోగొట్టుకొనని వారు. శృతులు పక్వమైన వారు, అంతఃకరణ కల్మషము పోగొట్టుకొన్నవారు. యజ్వలు యజనశీలురు, బ్రహ్మచర్యాది ఆశ్రమం కలవారు. అయజ్వలు యాగరహితులు, శూద్రాదులు. శ్రీచక్ర విద్యోపాసనమునందు శూద్రులకు కూడా అధికారము కలదు. చక్ర విద్యోపాసకులు స్వర్గమును సైతము తిరస్కరించుదురు. చక్రోపాసన వీడి ఇతర దేవతలను ఉపాసించుట అనిష్టము. దేవదానవ ముఖ్యుల చేతను నమస్కరింపబడిన చరణ కముల కలదై భూతాంతర్యామినియే జగదుత్పత్తి స్థితి లయ హేతువై ఉన్న చక్ర విద్య కంటే వేరుగా ఇంద్ర, అగ్ని, యమ లోకపాలురు, పృథివీ మొదలగు సదాశివుడు తుదిగా గల ఉపాసించుచున్నారు. వారు ఇసుక కణముల వలె పరస్పర విరళమై భ్రష్టులగుచున్నారు. అవిద్య విద్యకు విరుద్ధము, జ్ఞాన మార్గ విరుద్ధము. ఇంద్రాది దేవతా పూజలు చేయుచున్న అవిద్వాంసులు అంధతామిశ్రమున పడిపోవుదురు. తవ శరణ కోణాః పరిణతాః. తవ చరణ కోణ పరిమిత రూపం శ్రీచక్ర విలసితమని భావము. ఇదే పంచశక్తి చతుర్వహ్ని సంయోగాత్ చక్ర సంభవ. ఇది శ్రీచక్ర విలసితాః పరిణతాః. షోడశ కళ 27 నక్షత్రములు, 43 కోణములు, మన 43 కోణములు వలన సోమరూపత. ద్వాదశ కళ 12 మూర్తులు, 12 రాసులు, వేదత్రయి ఉదాత్తాది స్వరములు. 40 కోణముల వలన 43 కోణముల వలన సూర్య రూపత. మరలా షోడశ కళ 27 నక్షత్రములు, 43 కోణముల వలన సోమరూపత. ద్వాదశ కళ 12 మూర్తులు, 12 మూర్తులు,
ద్వాదశ రాసులు, వేదత్రయీ ఉదాత్తాది స్వరములు, 43 కోణముల వలన సూర్య రూపత. మధ్య కోణము సాక్షాత్ స్ఫురద్రూప చక్రతే జో విలాసము. అష్టకోణాత్మక చేత అష్టమూర్తులు. ఇవి జాతవేద, సప్తజిహ్వ, హవ్యవాహన, కౌమార తేజ, అశ్వోదరజ, వైశ్వానర, విశ్వముఖ, దేవముఖ అనునవి అష్టమూర్తులు. దశకళాత్మకము అంతర్దశాసారము. దశ విభూత్యాత్మకము బహిర్దశారము. సాత్విక, రాజస, తామస, జిహ్వాత్మక వలన చతుర్దశారము. ఈ వన్య రూపత. పరదేవత ఆసనం. చతుర్దశార దశారద్వయ అష్టకోణ బిందువులను స్ఫురద్రూప దివ్యచక్ర అష్టదశ షోడశ దళ చతురస్ర త్రయగత ద్వార చతుష్టయములు షట్త్రింశ తత్వాత్మకములచే వేష్టితములై పరదేవత యొక్క ఆసనమై ఉన్నదని శృతిపాఠ చెప్పుచున్నది. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః.